హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 28 జనవరి 2024. ఈరోజు సాటర్డే అయినప్పుడు కూడా మార్కెట్ ఈరోజు యథావిధిగా 9:50 నుంచి 3:30 వరకు ఉంది. మండే రోజున సెలవు అవటం వల్ల దీన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనం నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతుందని చెప్పుకున్నామో, ఆ టైంలో మనకి కొన్ని స్టాక్స్లో మనకి మంచి ప్రాఫిట్, మంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఇండివిజువల్గా స్టాక్స్లో మనకి ఏదైతే పిఎఫ్సి కానీ, అదేవిధంగా ఐఆర్సిటీస్ కానీ చాలా అట్లా మనం చేయడం జరిగింది. యాక్చువల్గా ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్స్ ఏ విధంగా దాంట్లో స్ట్రెంగ్త్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి ఆప్షన్స్లోకి వెళ్తా ఉన్నదంతా కూడా మనకి ఇండివిజువల్గా 1-to-1 క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. నిన్నటి రోజున ఏదైతే పిఎఫ్సి మన ఫిబ్రవరి కాంట్రాక్ట్ 400 రూపీస్ కాంట్రాక్ట్ మనం తీసుకున్నాం, 42,625 రూపీస్ మనకి ఏ విధంగా ఇక్కడ వచ్చిందో కూడా మనం డీటెయిల్గా చూపిస్తున్నాం. ఏదైతే మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఒక జోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ నుంచి ముందు రోజు మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ అయిందో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లోను, అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ని 42,000 రూపీస్ ప్రాఫిట్ మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మార్కెట్లో డ్రాస్టికల్గా పడుతున్నప్పుడు కానీ పెరుగుతున్నప్పుడు కానీ మనకి ఏ విధంగా జోన్ ఐడెంటిఫికేషన్ చేసి ఏదైతే 21,600 పైన 580 or 600 పైకి వచ్చేటప్పటికి మనకి అక్కడ నుంచి 600 నుంచి ఆల్మోస్ట్ 700 వరకు కూడా మనకి వెళ్ళింది. దాంట్లో మనకు 60 రూపీస్ని మనం ప్రాఫిట్గా తీయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ మన కూడా కొంచెం డౌన్లో ఉన్నది. అది కన్సాలిడేషన్ నుంచి మనకి ఎక్కడ వరకు వస్తుంది గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత 46,100 పైన మనకు బయింగ్ అనుకున్నాం. 300 వరకు వెళ్ళిన తర్వాత 300 దగ్గర నుంచి మనకి డ్రాస్టికల్గా మళ్ళీ 46,100 బ్రేక్ చేసి మళ్ళీ 45,500 వరకు వచ్చిన దాంట్లో మనం దాన్ని మన సెల్ సైడ్ ఉన్న దాంట్లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి క్రాస్ చేయడానికి మంచి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్లో కూడా మనకి స్టాక్ ఏజెంట్ ఇండిపెండెంట్ క్యారెక్టర్, దాంట్లో మనకి ఏ విధంగా మనకి చేయడానికి అవకాశం దొరికింది, ఏ విధంగా చేయగలిగాము, ఎలా చేయగలము అనంతా కూడా ఇన్ డీటెయిల్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున మార్కెట్లో మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. యాక్చువల్గా ఏదైతే మనకి మార్కెట్లో ఒక ట్రెండ్ ఏదైతే మనకి నడుస్తుందో ఆ ట్రెండ్లో మనకి ఏదైతే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉందో దాని ప్రకారం చూసుకుని ఈ రోజున మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటుంది. అదర్వైజ్ యాక్చువల్గా కన్సాలిడేషన్ టు మనకి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకి ఏదైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా లేకపోతే ఏ విధంగా ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ నడుస్తూ ఇంచుమించుగా అదేవిధంగా అక్కడక్కడే ట్రేడ్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ మార్కెట్లో ఏదైనా 21,700 పైన కానీ బ్రేక్ చేసి సస్టైన్ అవుతే మనం దాన్ని మళ్ళీ బయింగ్ సైడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ 21,600 కింద కానీ మార్కెట్ కన్సాలిడేషన్ ట్రేడ్ జరుగుతూ ఉంటే ఇండికేషన్ టు మండే కూడా కొంచెం డౌన్కి వచ్చే అవకాశం ఉంది. 600 బ్రేక్ చేసి 21,500 వైపు కానీ 500 క్లోజ్ టు 500 కానీ వస్తే మండే మళ్ళీ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వచ్చి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అది ఏ విధంగా అన్నది అంతా కూడా మనకి ఈజీగా టెక్నికల్స్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కూడా కొంచెం మార్కెట్లో ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్లో ఏదైతే 45,700-800 రేంజ్లో మనకి ఉన్నప్పుడు కూడా 46,000 ఏదైతే మనకి నిన్న 46,100 బ్రేక్కి 300 వరకు వెళ్ళిన తర్వాత ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో అదేవిధంగా జస్ట్ ఫర్ ఏదైనా ఓపెనింగ్ అంటే ఏదైనా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయిన 900, 950, 900 నుంచి 46,000 ఓపెన్ అయినప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి డ్రాస్టికల్గా మళ్ళీ 45,500 టచ్ చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ కూడా వీకెండ్ ప్లస్ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కన్సల్టేషన్ బ్యాంక్ నిఫ్టీ వరకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి నేను కూడా ఈరోజు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా స్టాక్స్ విషయానికి వస్తే ఏదైతే మంచి స్టాక్స్ ఉన్నాయో అట్లో అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్స్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఏదైతే ట్రేడ్ చేస్తారో స్టాక్స్లో మీకు నచ్చినటువంటి స్టాక్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళడానికి ఉపయోగపడే స్టాక్స్లో కూడా మనకి అక్యుములేట్ చేసుకోవడానికి మార్కెట్ పడినప్పుడు ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చూస్తాం కాబట్టి మనకి ఆ విధంగా చేయగలిగినట్లయితే మనకి మార్కెట్లో మంచి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. ఆ విధంగా చేసినట్టయితే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేయడమే కాకుండా మనం ఏ విధంగా ఒక స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, మనం ఎక్కడ క్యాచ్ చేసాము, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మనం ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది అంతా కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇన్ డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేపు సండే అండ్ మండే కూడా 1-to-1 క్లాస్లో కూడా మనకి ఈజీగా అర్థమయ్యి మీకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు నిఫ్టీ చాచా యాప్లో ఏదైతే మనం స్టాక్స్ మీద యాక్యురేట్గా మనం ఏదైతే ఇస్తున్నామో అవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.